నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మొదటగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు జరుగుతున్న ఎలక్షన్స్లో ప్రధానమైన ప్రచారాస్త్రం ఏదైనా ఉంది అంటే అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదా చెడ్డదా అనే విషయం గురించి నాకు తెలుసున్నంత వరకు చెప్తాను. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారమే చేస్తున్నారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక చట్టం వచ్చినట్లయితే మనకున్నటువంటి భూములన్నీ ప్రభుత్వము తీసేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుని ఆ భూములన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. అలా ఎవరికి సాధ్యం కాదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు పెట్టారు, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ భూ వివాదాలు, భూ సమస్యలే ఉన్నాయి. ఈ నిజమైనటువంటి భూ యజమానులంతా కోర్టుల చుట్టూరు తిరుగుతున్నారు. తద్వారా వారికి సమయము, కొన్ని లక్షల రూపాయల ధనము వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఈ సమస్యకు, భూ వివాదాలకు, సమస్యలకు పరిష్కారం పరిష్కరించే విధంగా నీతి ఆయోగ్ వారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అన్ని రాష్ట్రాలు అమలు చేసినట్లయితే భూ వివాదాలు, సమస్యలు అక్కడికక్కడే పరిష్కరింపబడతాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్ మనకు వచ్చినట్లయితే మనం భూమిని అమ్ముకునేటప్పుడు కొనేవారు ధైర్యంగా కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి ఈ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి బ్యాంకులో మనం పెట్టినట్లయితే మన అవసరానికి లోన్ తెచ్చుకునే అవకాశం తొందరగా ఉంటుంది. అంతేగాని మన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను ఎవరు మన భూమిని కాజేయలేరు, కబ్జా చేయలేరు. దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడానికి అవకాశం లేనటువంటి చట్టం ఇది. అంటే మన కోసము, మన రక్షణ కోసము, ప్రజల రక్షణ కోసం వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇది. దీన్ని దుష్ప్రచారాన్ని మీరు నమ్మవద్దు, పూర్తిగా తెలుసుకోవాలి. ఇంకా ఈ చట్టం అమల్లోకి రాలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అన్ని రాష్ట్రాలకు సూచించింది. సర్వేలు చేస్తున్నారు, సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను మన తరపున ప్రభుత్వమే కొట్లాడుతుంది, ప్రభుత్వమే ఆ సమస్యకు పరిష్కరిస్తుంది. అందువల్ల భూ యజమానులకు ఏ విధమైనటువంటి నష్టము, కష్టము లేకుండా వచ్చేటువంటి చట్టమే, రక్షణగా వచ్చేటువంటి చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కానీ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఒక మంచి చట్టం వచ్చినప్పుడు దానిని సపోర్ట్ చేయడానికి మీకు మనసు రాకపోతే దాన్ని విమర్శించకుండా ఉండడం మంచిది. ప్రజలను భయభ్రాంతులు చేయకుండా ఉండటమే మంచిది. ఏ పార్టీలైనా సరే మనకు రాని ఆలోచన, ఎవరికో మంచి ఆలోచన వచ్చింది, దాన్ని స్వాగతించాలి ప్రజల క్షేమం కోసం. అలా కాకుండా టీడీపీ నాయకులు, కూటమి దాన్ని దుష్ప్రచారం చేస్తుంది. అదే టీడీపీ ఈ నీతి ఆయోగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఏ ప్రభుత్వం అయితే సూచిందో ఆ బీజేపీ పార్టీతోనే పొత్తు పెట్టుకుంది. మరి మోడీ గారు ఎదురుగుండగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి స్టేజ్ మీద చెప్పాల్సింది. ఇది ల్యాండ్ టైటిలింగ్ చాలా దుర్మార్గమైనది, మేము వ్యతిరేకిస్తున్నాము, దీన్ని అంగీకరించము, మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినా సరే, చట్టం చేసినా మేము అంగీకరించమని ఆయన సమక్షంలో చెప్పి ఉండాల్సింది. అప్పుడు ప్రజలు నమ్మేవారు కదా. ఈ అసత్య ప్రచారాలను నమ్మవద్దు. ఈరోజు పేపర్లో ప్రకటించినటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోనే లేదు. ఈ చట్టం గురించి చంద్రబాబు హీనాతిహీనంగా దుష్ప్రచారాలు చేస్తున్నాడు. రాజకీయ లబ్ధి కోసం భూముల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ప్రజలు కన్నతల్లిలా భావించే భూమిపై కుట్రలు చేస్తున్నాడు. ఈ చట్టానికి భూ సంబంధిత ఫిర్యాదులకు సంబంధం ఏమిటి? చట్టమే అమలు కానప్పుడు ఈ సంబంధిత ఫిర్యాదులు ఎలా వస్తాయి? భూ ఆక్రమణల ఫిర్యాదులు లేనేలేవు. రీసర్వేలో 40,000కు పైగా భూ వివాదాలు పరిష్కారం అయ్యాయి. చూడండి, భూ సమస్యలు ఉంటే పరిష్కారం ప్రభుత్వమే పరిష్కరిస్తుంది. మీ దస్తావేజులు మీకే ఇస్తారు, ప్రస్తుతం కూడా ఇస్తున్నారు. గత 3 నెలల్లో 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి.
వారందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారు. చంద్రబాబు బావమరిది వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ ఇటీవల రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకున్నారు. చూడండి, ఎన్టీ రామారావు గారి కుమారుడు చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు బాలకృష్ణ గారే రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు తీసుకున్నారు. కానీ సామాన్యమైనటువంటి ప్రజలను మాత్రం మభ్యపెడుతూ మోసం చేస్తూ వారికి అసత్య ప్రచారం చేస్తున్నారు. వారి భూమికి మాత్రం ప్రభుత్వం రక్షణగా ఉండాలి, సామాన్య ప్రజల భూములకు మాత్రం ప్రభుత్వం రక్షణగా ఉండకూడదు, మనల్ని ప్రభుత్వం మోసం చేస్తుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇదే సత్యం తెలుసుకోండి. ఇంకా ఎవరంటే జనసేన పార్టీ అధ్యక్షులు కూడా చూడండి, పవన్ కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒరిజినల్ తీసుకున్నారు, కానీ ప్రజలను మాత్రం జిరాక్స్ కాపీలని భయపెడుతున్నారు. ఈయన కూడా ఆయన భూమిని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి, ప్రభుత్వ రక్షణ పొందడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆయన పెట్టుకున్నారు. ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకున్నారు, జిరాక్స్ మాత్రమే నాకు ఇచ్చారని అసత్య ప్రచారం ప్రజలని భయపెట్టడానికి ప్రచారం చేస్తున్నారు. అధికారం, డబ్బు, కండబలంతో మీ భూముల్ని ఎవరు కొట్టేయలేరు, అది అసాధ్యం. మీ వారసుల్ని నిర్ణయించేది మీరే, అందులో అధికారుల ప్రమేయం ఉండదు. జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి వచ్చనేది చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారం. ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ చట్టమే లేదు, అలాంటప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని ఎలా నియమిస్తారు? ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్ళవచ్చు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రజలు నమ్మండి, దాని గురించి భయపడవద్దు. ఈ ల్యాండ్ టైటిలింగ్ మనకు సుదర్శన చక్రం లాంటి రక్షణ చట్టము. అందువల్ల అటువంటి మంచి చట్టాన్ని తీసుకొచ్చిన నీతి ఆయోగ్ వారికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి మనము ధన్యవాదాలు తెలియజేయాలి, అంతేగాని దాన్ని విమర్శించవద్దు. అటువంటి చట్టాలు ఇంకా రావాలి, వస్తేనే ప్రజలకు భూ హక్కుదారులకు రక్షణగా నిలుస్తుంది. అసత్య ప్రచారాలు మాత్రం నమ్మవద్దు. ఈ ఎలక్షన్స్ టైంలో ఇంకా ఇలాంటి ఎన్నో అసత్య ప్రచారాలు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఏది సత్యమో ఏది అసత్యమో నిజమో తెలుసుకొని తదనుగుణంగా మీ యొక్క అపోహలను తొలగించుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.